ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు విసిరిన ఆ రోజున, చిరంజీవి గారి మీద గుడ్లు విసిరేసిన కడప దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టిన, అట్లాగే జగన్మోహన్ రెడ్డిని అమనా బూతులు తిట్టిన, ముఖ్యమంత్రి జగన్ మీద అప్పుడు కత్తితో దాడి కావచ్చు, తాజాగా రాయితో దాడి అయినా సరే, వీటి ఏదైనా సరే సంస్కారం ఉన్నటువంటి వాడు సహజంగా ఖండిస్తాడు. ఆ తర్వాత దాంట్లో వాళ్లే పాత్రదారులు, వాళ్లే సూత్రధారులు అని తేలితే ఖచ్చితంగా అరెస్ట్ చేసి బొక్కలో దోసేయచ్చు. చంద్రబాబు గారే కదా అధికారంలో ఉంది, జగన్ మీద దాడి జరిగినటువంటి సందర్భంలో తీసుకెళ్ళి ఎందుకు బొక్కలో దిగాలి, నువ్వే చేస్తున్నావు ఇదంతా అని. కానీ చేయలేదే, తనే చేయించుకున్నాడని చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో చెప్పాడు. అది అనైతికం. డీజీపీ దాని మీద దర్యాప్తుకు సంబంధించి చాల్చకముందే చెప్పేయడం అన్నట్టు. అట్లాగే ఇప్పుడు ముందే జడ్జిమెంట్ తనకి తానే వేయించుకున్నాడు పవన్ కళ్యాణ్, తనే రాయితో కొట్టుకున్నాడు, తనే గీరుకున్నాడు. మరి రఘురామకృష్ణరాజుదేమో కోర్టుకి మామూలుగా నడిచొచ్చి ఆ తర్వాత నన్ను దాడి చేశారంటే, లేదు అతను కొట్టేశారు. అదే జగన్మోహన్ రెడ్డిది డైరెక్ట్గా రాయబడ్డా సరే, అబేబే రాయా ఆయనకి గీసుకున్నాడు, రాయి పడుతున్నది కనబడ్డా గీసుకున్నాడు, మొన్న రాయి తనే వేయించుకున్నాడు, ఇప్పుడు రాయి గీసుకున్నాడు. ఇది మరి ఎలాంటి ఎథిక్స్ అన్నటువంటిది ప్రజలు తేల్చాల్సి ఉంది.